హాయ్ అందరికీ శనార్థి. నేను మీ నర్ర సతీష్ యాదవ్ను. నర్ర సతీష్ ఒగ్గు కథలు యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వారందరికీ పేరు పేరున నా కళాభివందనాలు. మంచి మంచి పాటలతో మంచి మంచి పద్యాలతో నేను మీ ముందుకు వస్తున్నా. నర్ర సతీష్ ఒగ్గు కథలు యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వారందరూ లైక్ కొట్టండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. స్వరాజ్యం అన్నారు, సన్యాసి భరతైతే సంకజోరుడు పోయాల భరత పూతికి పుండు ఉడిత పొత్తుల పోల్చేయని అన్నారు. నా భర్త వేటి పోయి భర్త పాదాలు గడిగి పాదాలు నీళ్లు పైదల్లుకుంటానా అని ఆకాశం ఉతికాల చేతులు ఎవరిది అక్కడి వల్ల పట్టుకొని భర్త పాదసేవ కంట మహిళల్ని ఎట్లా వస్తున్నది ఆ తల్లి సత్యవ్వా. గల్ల గల్ల ఎన్నాడు లేదమ్మా నా భార్య, ఎన్నాడు లేదమ్మా నా భార్య, సిరికలాంటి ముఖమమ్మా బాబా, సిరికలాంటి ముఖమమ్మా బాబా, చిన్నవాయి ఉన్నదమ్మా నా భార్య, చిన్నవాయి ఉన్నదమ్మా నా భార్య, అంశలాంటి ముఖమమ్మా బాబా, అంశలాంటి ముఖమమ్మా బాబా, వాడిపైన సంద ఉండే నా భార్య, వాడిపైన సంద ఉండే నా భార్య, ఎవరు ఏమన్నారమ్మా బాబా, ఎవరు ఏమన్నారమ్మా బాబా, బాబా పులగిరి పుల సత్య అమ్మకు నా భార్య సత్తమ్మ. వచ్చిన కాదు నీ 32 పన్ను ముందుగా పెట్టుకొని ముసి 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 నవ్వుకుంటా వచ్చి నా 2 పాదములు కడుక్కొని లోపల వరుకొని వస్తే ఓబామా సత్తమ్మ ఇలా అట్లా కాకుండా ఎందుకొరకో సిలికలాంటి ముఖం చిన్న పోయి ఉన్నది, అంశలాంటి ముఖము వాడిపోయిన సంద ఉన్నది. దెబ్బలు కొట్టిన మామిడోల దేహం అంతా చిన్నపోయింది, కాయలు కొట్టిన సింతోల కల చిన్నవైనవమ్మా, మండలు కొట్టిన మర్రి ఓలని ముఖమే కల తప్పింది దేవి. అందుకొరకే అంటారయ్యా ఇప్పటికైనా అప్పటికైనా ఇల్లును చూడు ఇల్లాలను చూడు అని అంటారు. ఆ ఇంటి లక్షణమేమో ఇంటి ముందు పందిరి చెప్తాడట, ఇల్లాలి లక్షణం అంటే ఇంటి ముందు వాకిలే చెప్తాడట. ఇంటి లోపల ఎట్టోడు మగడాన్ని ఎక్కిరియరాదు, గుడ్డోడు మగడాన్ని గునిపియరాదు, ముసలోడు మగడాన్ని మూతి పొట్టు మడవరాదు. చేసుకున్న భర్త సన్యాసివైతే భార్య సంకచోళను మొయ్యాలని అంటారు.
భర్తకు మూతికి పుల్లు ఉడితే పొత్తుల ఫోన్ చేసి కాలం వెళ్ళదీసిందా నీ ఆడదని అంటారమ్మా. అట్ట కాకుండా గాని మొగోడు మొరటోడాయి పొద్దులాక పుట్టడు కట్టం వేసి 100 రూపాయలు సంపాదించుకొచ్చి భార్య చేతులు పెడితే అది ఇంత ఉన్న తెలివి కళ్ళాడదైనట్టయితే ఆ 100 రూపాయలను 150 రూపాయలు వేసి సంసారాన్ని పెంపి వేసిందా నీ ఆడదని అంటారమ్మా. ఇక నాకేం పర్వా, నా భర్త సంపాదించుకొచ్చి నా చేతులు పెడతాండారి. ఇటు మంతినికో, అటు భూపాల పెళ్లికో, ఇటు బేగంపేటకో, అటు పెద్ద పెళ్లికో పోయి ఆ షాపింగ్స్ చేసుకుంటా, దుకాణంలో పంట తిరుక్కుంటా, అదొట్టి తోడు కొనుక్కొని ఆ లభ తినదాన్ని పయ్యగాడిదంటారు. సంసారం చేసేది ఆడది, బరువులు మోసేది గాడిదంటారు. ఓ తల్లులారా, ఎట్లా ఉండాలంటే ఎట్లుండాలి? చేసుకున్న భర్త పొద్దురాక పుట్టడు కట్టలు వేసి ఇంటికి వచ్చే రాకడతోనే ఇంట్లో ఉన్న భార్య ఎట్లుండాలి? ఇట్లా ఉన్నంత లోపల ఆయన చీర కట్టుకొని, ఆయన జాకెట్ తొడుక్కొని, బొమ్మలలో బొట్టు పెట్టుకొని, సిగ లోపల సిరిమల్లె పూలు పెట్టుకొని, చెంబుతోడు చెంబ నీళ్లు పట్టుకొని, ఉయ్యారములుగా వసుకుంటా చేసుకున్న భర్త వేడికి వచ్చి చెంబతోడు చెంబ నీళ్లు భర్త చేతులు పెట్టి ఒక్కసారి కుసగొంగు రొట్టె పెట్టుకొని నవ్విందనుకో, సామిరంగా వాడు పొద్దురాక చేసిన పుట్టడు కట్టమంతా మరిచిపోయి 5 నిమిషములల్ల భార్య ప్రేమల్ల పడతాడు ఆ మగవాడు. కనుక కొంతమంది బంగారు అవ్వలెట్లుంటారు, చేసుకున్న భర్త ఇంటికి వచ్చే వరకు దాన్ని నెత్తంత ఇంతమంటి కళ్ళ పంటూసులు ఉక్కు పంటి సీడి ఎప్పుడు భర్తను చూసుకుంటా నెత్తంతా బర్ర కోకినట్టయితే ఇది పెళ్ళం రాయి పెళ్ళం మునిగిపోవాలనుకుంటాడు మగోడు. మగవానికి అవతల 60,000 అప్పున్న మంచిది గాని అగో ఇంట్లో ఆడల్లో పోరు ఉండద్దు. ఓ పెద్దలారా, ఇంట్లో ఆడోళ్ళ పోరున్నట్టయితే కోటరు తాగటోడు ఆపు తాగుతాడు పెద్దవ్వా. ఇక ఆపు తాగటోడు పుల్లు మాటలు లేపుతాడు. 6 నెలలు బతికటోడు వాడు 3 నెలల పుట్టుక దగ్గర సక్కరారో బంధము బామ 7 అడుగుల అనుబంధము. ఆడదెక్కన్న పుడతది, మొగోడెక్కన్న పుడతాడు. 10 మంది కలిసి పెళ్లి చేస్తారు. పెళ్లి చేసిన నాడు తాలి కొరకు తల వంచుకొని భర్త వెళ్ళెంబడి వచ్చేది భార్య అని అంటారు. తాలి అనే 2 అక్షరాలు, పెళ్లి అనే 2 అక్షరాలతోని వాళ్ళు మొగలేకమవుతారు. మరి నువ్వు నాకు భార్యవు బామ, నన్ను నీకు భర్తను. నువ్వు ఏమి లేక బామో బామ బాగా నవ్వకు, పిల్లగాళ్ళు భయపడతారు చూసి లేచిపోతారు. అంత ఘోరంగా ఐసికి తైసి బనకల కటకట కిటకిట అయింది కరపుంజవునారా. నువ్వు ఏం కోరుకుంటావో కోరుకో. ఒకవేళ నువ్వు కోరుకున్నట్టయితే ఈ మత్స్యపేట మొత్తం రాసి నీకు పట్టేసి నీ తాత అనుకుంటారా, నీ ముత్తాత అనుకుంటారా? ఈ మత్స్యపేట రీతిలో అందరూ అక్కడే అనుకుంటారా? నోరు మంచిది అయితే ఊరంతా చుట్టాలట. ఊరుకో ఇల్లు కట్టనంటే కడతామా? ఊరుకో తెలిసిన మనిషి ఉండాలని అంటారు. మన నోరు మంచిదా, ఏ అవ్వ ఇంటికన్నా పోయి అవ్వ నాకు బాగా ఆకలిస్తుందని ఒక మాట అన్నట్టయితే అదెంత మాత్కారం బిడ్డ రారమ్మ ఇంత కూర్చుని పెట్టి ఇస్తారేసి అన్నం పెడతారు. ఈ ఊరు ఎల్ల మనది అనుకుంటే మనదే. మత్స్యపేట కథ అయిపోయాక మనది. కథ అయిపోయినాక మైకులు తీసుకొని మన కార్లో పెట్టుకుని మన ఇంటికి మనం పోతాం. వాళ్ళ ఊరు వాళ్ళ ఊరిలో ఉంటది.